నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు సింగరకొండకు శనివారం పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్కు మంత్రివర్గంలో స్థానం రావాలని తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని మొక్కుకున్నారు. వారు అనుకున్న 2 కోరికలు నెరవేరడంతో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు శనివారం పాదయాత్ర చేసుకుంటూ తిమ్మాయిపాలెం నుంచి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు తీసుకుంటూ వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రవికుమార్కు మంత్రి పదవి రావాలని అద్దంకి పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో 116 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గొట్టిపాటి రవికుమార్ రాజకీయ రంగంలో రాణించి ఇంకా ఇలాంటి మంత్రి పదవులు పొందాలని, అదేవిధంగా అద్దంకి పట్టణంతో పాటు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. DJ Mahesh Media. E song mixed by DJ. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సింగరకొండ ఆంజనేయ స్వామి గారికి వచ్చి మొక్కుబడి తీర్చుకున్నాము. ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్రం ఈ 5 సంవత్సరాల పాలనలో సుభిక్షంగా ఉండాలి, ప్రజలకి ఆరోగ్యాలు బాగుండి, పాడి పంటలు బాగుండి, చదువుకున్న యువతకి ఉద్యోగాల రూపంలో అంతా మంచిగా జరగాలని మనసా వాచ ఆంజనేయ స్వామి కోరుకుంటూ, బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి కానీ పనులకు వెళ్లవద్దని, బాలికలను ప్రోత్సహించి వారిని విద్యావేత్తలుగా తయారు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు అందిస్తుందని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి పూదాటి సుధాకర్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి వయసు గల విద్యార్థుల నమోదు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయగా ఎంఈఓలు గంగాధర్, సుధాకర్, సిడిపిఓ కృష్ణవేణి, హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుధాకర్ మాట్లాడుతూ, బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండి చదువుకుంటే ప్రయోజకులవుతారని, చదువు అనేది లేకపోతే సమాజంలో దేనికి ఉపయోగపడరని, ప్రతి బాలిక పాఠశాలలో చదువుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బడి వయసు గల విద్యార్థులను గుర్తించి నమోదు చేస్తున్నారని, ప్రతి విద్యార్థి ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారని, విద్యార్థులు గైడ్లు వాడకుండా స్కూల్లో ఇచ్చే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. మీ చదువుకోవడం లాభాలు ఏంటి, నష్టం నేను చెప్తాను. మీరు చదువుకోవడం మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు చదువుతారు. మీ అమ్మ ఎక్కువ ఆడపిల్లలు కూడా ఎక్కువ కాలం గడిపేది అమ్మ దగ్గర గడుపుతారు. తండ్రి దగ్గరికి అంటే తల్లి దగ్గర ఎక్కువ కాలం గడుపుతారు. తల్లి దగ్గర పోయి అదే బాధ చెప్పుకుంటాం, కానీ తండ్రి చేసి చెప్పలేదు. అదేవిధంగా ప్రతి బాలిక పాఠశాలకు చదువుకోవాలి, ఇది కోరిక. బాలిక బడికి పోవాలి కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఇదే కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకుని మీ చుట్టుపక్కల గ్రామంలో, మీ చుట్టుపక్కల జిల్లాలో అందరూ చెప్పండి. నేను ఈ మధ్యన వేలమపాడు వెళ్ళాను. వేలమపాడులో ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక ఆమె అడిగింది, ఏమైనా చదువుకోకపోతే ఏమైందని. నీవేమయ్యావు? నాకు 12 ఏళ్ళకి పెళ్లి చేశారండి, 16 ఏళ్ళు 3 పిల్లలు పుట్టారు, నా పరిస్థితి అందుకే చదువుకోమని చెప్పారు. అందుకోసమని ప్రతి విద్యార్థి కూడా చదువుకోండి. మీకు ఆడపిల్లగానికి గతంలో మన సైకిల్ ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సైకిల్ ఇచ్చేవాడు. మళ్ళీ కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి మనకు వచ్చాడు కాబట్టి మళ్ళీ పడేసి పెట్టవచ్చు మీకు. కాబట్టి గవర్నమెంట్ పాఠశాల చదవండి. మీ అమ్మ మీ నాన్న కూడా చెప్పండి. ప్రైవేట్ స్కూల్ ఎవరు చేరద్దు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చేరండి. గవర్నమెంట్ స్కూల్లో ఇవాళ మీ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, షూ కానీ రకరకాలు ఇస్తా ఉన్నాం. అన్నీ ఉపయోగించుకోండి. మేము చెప్పేది ఒకటే, మీకు ఎవరికైనా కానీ ఏమైనా అందకపోతే సార్ కానీ నాకు కానీ ఫోన్ చేయండి, కంపల్సరీగా ఇస్తాం. అవి మాయగాలు అయ్యి ప్రభుత్వం వచ్చినాయే, ప్రతి విద్యార్థి దగ్గర రావాలి. అదేవిధంగా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ప్రతి విద్యార్థి క్లాస్లో ఉండాలి. అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, ప్రతి విద్యార్థి కూడా టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. అంతేకాని గైడ్లు గీలు ఉండడానికి లేదు. మీ ఉపాధ్యాయులు కూడా చాలా మంది బాగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కగా ఉపయోగించుకోండి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన ఆమె కూడా మా కూతురు అవుతుంది. ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా బాలికా ఉత్సవం మరియు బడికి పోదాం కార్యక్రమాలు, ఈ 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మ మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి, మనం చదువుకుంటేనే మనకు అవగాహన వస్తుందని. ఒక మీటింగ్ కానీ, ఒక ఏదైనా చర్చలు కానీ జరిగితే మనకు దాని గురించి ఒక అంశం తెలుస్తుంది అన్నమాట. అంటే ఒక టాపిక్ గురించి మనం తెలుసుకోవాలి అంటే దాని కంటెంట్ ఏముంది, ఏం చెప్తున్నారు అనే విషయం మీకు క్లాసులు జరుగుతున్నాయి. ఇంగ్లీషు, సోషల్, మ్యాథ్స్ ఏమైనా సరే దానిలో ఏముంటాయి, ఏం జరిగినా ఉంటుంది, ఏం జరగాలని ఉంటుంది అన్నమాట. మనం ఏం చేస్తే ఎలా ఉంటుందో ఉంటుందన్నమాట. ఇక మేము చెప్తున్నాం ఏంటి, అవగాహన అంటే ఆ తిండి గురించి అన్నమాట, పోషకాహారం గురించి. ఈ కార్యక్రమం నూతన ఏర్పడిన ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నేను పడిపోతా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలికా ఉత్సవం అనేది బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అది దానికి అనుగుణంగా మరి ఈరోజు మన పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. మరి
ముఖ్యంగా సార్ వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు మనకి మరి అన్ని రంగాల్లో బాలికలు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే స్థాయిలో ఉండాలని ఆశిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఇలా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మరి మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఏ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ చూసినా బాలికల ముందంలో వేస్తారు. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్, ర్యాంకులు ఎక్కువ ర్యాంకులు బాలికలే సాధిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అన్ని రకాలుగా ఇటు మరి అదే స్థాయిలో మీరు కూడా ప్రతి వాళ్ళు మరి ఉపాధ్యాయుల సూచనలకు అనుగుణంగా మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అద్దంకి పట్టణంలోని స్థానిక శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని త్రితాయుగమందు శ్రీరాముని స్వల్పార్థం ఆగస్య మహిమని వారు ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా ఆదివారం దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అర్చకులు సాయినాథ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం మరియు లక్ష మల్లార్చన, సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాలమందు స్వామివారికి శాంతి కళ్యాణం ఉంటుందని, శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం, రామేశ్వరమున పాపం పోవుటకు మహాదేవుడైన పరమశివుని లింగరూపమును ప్రతిష్ఠించారని, అద్దంకిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి తెచ్చిన పుణ్యనది తీర్థం ద్వారా స్వామివారికి అభిషేకం ఉంటుందని, కావున ఆదివారం జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, మల్లెలార్చన, శివపార్వతుల కళ్యాణం తిలకించాలని సాయినాథ్ శర్మ తెలిపారు. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అనగా పాత శివాలయం నందు స్వామివారు పూర్వం త్రేతాయుగమున అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించిన ఈ స్వామివారికి రేపు అనగా 16/6/2024 జ్యేష్ఠ శుక్ల దశమి హస్త నక్షత్రయుక్తంలో ఈ రోజు యొక్క ముఖ్య విశేషం ఏమనగా ఈ రోజుని దశపాపహర దశమి అని అంటారు. మరి దశపాపహర దశమి అనగా పూర్వం త్రేతాయుగమున శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేసినందుకు గాను బ్రహ్మహత్యా పాపం పోవటానికి ఆ శ్రీరామచంద్రమూర్తి తన స్వహస్తాలతో ఆ మహాదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి లింగ స్వరూపంగా మన రామేశ్వర క్షేత్రమునందు ప్రతిష్ఠించి ఉన్నారు. ఆ ప్రతిష్ఠ చేసిన అదే రోజు మన స్వామివారు అద్దంకి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామివారు కూడా శ్రీరాముని సంకల్పార్థం అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినందుకు గాను మనం కూడా రామేశ్వరం నుంచి తీసుకువచ్చిన పుణ్య నది జల తీర్థాలతో రేపు స్వామివారికి విశేషంగా ఏకాదశ రుద్రవారాభిషేకం చేస్తున్నాం. అలాగే స్వామివారికి మరియు అమ్మవారికి 1,00,000 మల్లెపూలతో అర్చన జరుగుతుంది. మరియు సాయంత్రం 6 గంటలకి స్వామివారికి విశేష శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొంచుకొని ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు రామలింగేశ్వర స్వామివారి భక్తజన బృందం, అద్దంకి శివాలయం. ఎందుకంటే ఇందాక చదివారు కదా, దానివల్ల. జాతీయ స్థాయి 90వ సిగ్మా ఫోటోగ్రఫీ ఆఫ్ వర్క్షాప్లో అద్దంకి పట్టణానికి చెందిన కొణతం గోవిందరెడ్డి అనే ఫోటోగ్రాఫర్ ప్రతిభ చాటారు. ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కులమనాలిలో జరిగిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహించగా గోవిందరెడ్డి జనరల్ ఫోటోగ్రఫీలో ప్రతిభ కనపరిచారు. అకాడమీ చైర్మన్ శేఖర్ చేతుల మీదుగా గోవిందరెడ్డి గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. గోవిందరెడ్డిని తోటి ఫోటోగ్రాఫర్లు, మిత్రులు అభినందించారు.
ఎవరూ ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి విజయం సాధించిందని, అద్దంకి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అద్దంకిలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పాదయాత్రగా బయలుదేరి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంకు చేరుకుని నారికేళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని, ఎమ్మెల్యే రవికుమార్ మంత్రి పదవి చేపట్టారని, ఈ నేపథ్యంలో మొక్కులు చెల్లించేందుకు బొమ్మనంపాడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేసుకుంటూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారని నాగేశ్వరరావు చెప్పారు. ఈరోజు బొమ్మనంపాడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాదయాత్రగా సింగరకొండ వెళ్ళటం జరుగుతూ ఉంది. ఏ సందర్భంగా అంటే ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ రావటం కారణమైతే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ఘన విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘన విజయం సాధించిన సందర్భంగా బొమ్మనంపాడు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు అందరూ కూడా పాదయాత్రగా ఈరోజు సింగరకొండ దేవస్థానానికి పాదయాత్ర చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ గ్రామంలోని కార్యకర్తలు, అందరూ మహిళా తల్లులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరడమైంది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.